इस पिक्चर का पार्ट होने में। एंड मैं बहुत ही, मैम हिंदी में ही ट्राई कर रहा हूँ, रुक जाओ आप आके बोल दो इधर। कर रहा हूँ मैम, कर रहा हूँ, कर रहा हूँ। एक मिनट, एक मिनट। तो सबसे पहले आई वांट टू थैंक, सॉरी, मैं कार्तिक सर को धन्यवाद कहना चाहूँगा, और शेर सर को धन्यवाद कहना चाहूँगा, और इस आवाम को धन्यवाद कहना चाहूँगा, और मैम आपको भी एक धन्यवाद कहना चाहूँगा ये हिंदी प्रमोट करने के लिए। जय हिंदी। सबको धन्यवाद कहना चाहूँगा। और उसके बाद मेरा परफॉर्मेंस जो कहेगा आप सबसे, मैं आशा करता हूँ कि आप सबको मेरा परफॉर्मेंस पसंद आए। और थैंक यू सो मच सर, थैंक यू सो मच टू द कार्तिक दांडू। आई थिंक ही इज़ द मैजिशियन, ये है वो जादूगर जिन्होंने इस फिल्म को इतना कमाल बनाया है। तो बस थैंक यू मैम, धन्यवाद मैम। मैडम आप खुश? थैंक यू मैम, थैंक यू so much, thank you Sparsh and wish you good luck. So now Ajnish ji, నచ్చావులే నచ్చావులే. ఎస్, అందరికీ నమస్కారం, ఎల్లరికీ నమస్కార. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. విరూపాక్ష మూవీ నాకు ఒక లాంచ్ ప్యాడ్ అయింది టాలీవుడ్లో. ఇప్పుడు థ్యాంక్స్ బాపీ సార్ అండ్ ప్రసాద్ సార్ని మిస్ చేస్తున్నాను ఈ స్టేజ్లో. ఐఎమ్ సో హ్యాపీ. ట్రూలీ వృషకర్మ ఈజ్ ఎ మిథికల్ స్పెక్టాకల్. బికాజ్ ఫస్ట్ టైం నేను చూశాను టీజర్ని, చూసి మూవీ ఇలాగ వచ్చితే ఐ థింక్ ఎవ్రీబడి విల్ కాల్ కార్తిక్ దండు యాజ్ ఎ మాస్టర్ ఆఫ్ దిస్ జానర్ అని చెప్పాను. ఐ విష్ ఇట్ విల్ become true once the movie is released, because he is the guy, while only he can think like that. He can be so brutal in killing people. So so I'm so happy again. And Chaitanya garu, I'm so happy to work with you. It's been a long time I've been expecting to work with you, and today with a beautiful movie, and I mean horrorically beautiful movie it has come with action packed. So I'm so much happy. And Sparsh, I'm 100% sure people are going to speak about you a lot after the movie release. I was awestruck when I watched it, and everybody's craft is so nice, and I told it's up to me now. I have to match their work. ఆ లెవెల్లో వర్క్ చేశారు అందరూ, all the crafts I've done. So I'm looking forward. And thank you. God bless Vrishakharma. Thank you so much. Ajnish ji, you tell us, like ఇప్పుడే బ్రూటల్ అన్నారు, అది కాంప్లిమెంటా కామెంటా వాట్ ఎగ్జాక్ట్లీ? It's మిక్స్డ్ in a positive way. It's a very brutal. క్రేజీ. బట్ అప్పుడు ఒక వరల్డ్ విరూపాక్ష టైంలో, ఎందుకంటే అప్పుడు మీ ఇద్దరు వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక వరల్డ్ సంథింగ్ డిఫరెంట్, వెరీ హ్యూజ్. యా. సో వాట్ డు యు సే అబౌట్ దిస్ వరల్డ్? లైక్ ఒక వరల్డ్ లో చెప్పాలంటే ఏమంటారు? ఒక mythical spectacle, because I have never heard mythical spectacle. No, there's a perfect word. పర్ఫెక్ట్, అందుకనే అది పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మేము మీ ట్యూన్స్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ బాపి గారు, మీరు మాట్లాడాల్సిందే ఇవాళ. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ది హోల్ టీమ్. ఒక విజన్తో కార్తిక్ అండ్ స్ట్రాంగ్ సపోర్ట్తో సుకుమార్ గారు అండ్ వెరీ హార్డ్ వర్కింగ్తో హీరో. వీఆర్ గోయింగ్ టు గెట్ గుడ్ ఫిలిం. థ్యాంక్స్ సార్. మళ్ళీ సేమ్ డైరెక్టర్తో వర్క్ చేసినప్పుడు కంఫర్ట్స్ ఉంటాయా సార్? ఎలా అనిపిస్తుంది సార్? అది ఆల్మోస్ట్ రెగ్యులర్గానే ఉందండి, కంటిన్యూటీ కింద ఉంది. ఆయన ఏది నార్మల్గా ఆలోచించారా సార్? అన్నీ చాలా డిఫరెంట్గానే ఉంటాయా? చాలా డిఫరెంట్గా. అప్పుడు బ్లాక్ మ్యాజిక్తో మ్యాజిక్ చేశారు ఆయన, ఇప్పుడు ఇంకా అమేజింగ్ మ్యాజిక్ చేయబోతున్నారు అనమాట ఈ సినిమాతో. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్. ఓ యూ వాంట్ టు యాడ్ సంథింగ్? And I forgot, thank you Sukumar Writings and Sukumar sir, and thank you T Series for releasing our songs. Thank you so much. థ్యాంక్ యూ సుకుమార్ రైటింగ్, సుకుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఇంకా కెప్టెన్ ఆఫ్ ది షిప్, ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది బిగ్ స్క్రీన్ మీద చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. విరూపాక్షతోనే అందరూ ఆయన వైపు చూసేలా చేస్తారనమాట. ఇప్పుడు మీరు క్రియేట్ చేసే మ్యాజిక్ నాకు తెలిసి తెలుగు సినిమా గురించి మిగతా ప్రపంచం మాట్లాడుకునేలా ఉంది ఇదైతే, సీరియస్లీ. సో కార్తిక్ దండు గారు, నవ్ యువర్ టర్న్. అందరికీ నమస్కారం అండి, ఇక్కడికి వచ్చిన మీడియాకి, ఫ్యాన్స్కి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సిన్సియర్గా, జెన్యూన్గా మీకు టీజర్ ఎలా అనిపించిందో క్లాప్స్తో నాకు చెప్పగలరా?
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సుకుమార్ సార్, నన్ను నమ్మి విరూపాక్ష లాంటి సినిమా నాకు ఇచ్చినందుకు. ఆ తర్వాత బాపీ సార్, వాళ్ళిద్దరు కొలాబరేషన్లో మేము ముగ్గురం కలిసి ఆల్రెడీ విరూపాక్ష తీసాం. అండ్ థ్యాంక్స్ టు ఆడియన్స్, దాన్ని అంతలా రిసీవ్ చేసుకుని ఇలాంటి సినిమా తీయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఈ కథ చెప్పినప్పుడే బాపీ గారు, సుకుమార్ గారు ఇద్దరూ కూడా దే నో ద బడ్జెట్, ఎవ్రీథింగ్, అండ్ దే సెడ్ లెట్స్ గో అహెడ్ బికాజ్ కంటెంట్ కోసం పెట్టొచ్చు, బడ్జెట్ లిమిట్ దాటినా పర్లేదు, బట్ లెట్స్ గివ్ ద బెస్ట్ క్వాలిటీ ఫ్రమ్ అవర్ సైడ్ అని చెప్పి వాళ్ళిద్దరూ నన్ను ఎంకరేజ్ చేసి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారండి. సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. అండ్ దెన్ చైతు గారు వచ్చారు ఇన్ టు ద ప్రాజెక్ట్. ఒకటండి, అంటే ఏ డైరెక్టర్ కన్నా ఒక చిన్న ఆశ ఉంటుంది, అంటే బీయింగ్ అంబిషియస్. వాళ్ళు వర్క్ చేసే హీరోలకి కెరియర్ బెస్ట్ ఫిలిం వాళ్ళే ఇవ్వాలని. సార్ నేనే ఇస్తున్నాను. సో ఐ థింక్ ఫ్యాన్స్ అందరికీ ఐఎమ్ గివింగ్ ద బెస్ట్ ఫిలిం ఫర్ యువర్ హీరో. నా ఫస్ట్ హీరో నాగార్జున గారే. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు మూవీ అండి, ఆల్రెడీ మీరు గ్లిమ్స్ చూసారు, ఇది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. అంటే ఇందులో మేము పరిచయం చేసిన ఆ కంటెంట్ కానీ ఆ వరల్డ్ కానీ ఏదైతే ఉందో నెక్స్ట్ ఇంకా టీజర్లోని ట్రైలర్లోని ఇంకా అద్భుతంగా చూపించబోతున్నాం. అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, అంటే అందరు టెక్నీషియన్స్ ఎక్సలెన్సీ ఉంది కాబట్టి ఈరోజు ఐ థింక్ అంత బాగా వచ్చింది టీజరు. అండ్ ఐ హోప్ వన్స్ పబ్లిక్లోకి యూట్యూబ్ ద్వారా వెళ్ళిన తర్వాత విల్ గెట్ ది సేమ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ యాక్టర్స్ లైక్ జయరామ్ గారు, మీనాక్షి గారు, సత్య, అందరూ బాగా చేశారండి. యుల్ ఫీల్, అంటే ఎవరిని మీరు జయరామ్ గారిని జయరామ్లా చూడలేరు, సత్యాన్ని సత్యాలా చూడలేరు. యుల్ సీ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ స్పర్శ్. నేను ఒక క్యారెక్టర్ రాశానండి. ఇట్స్ అ వెరీ వియర్డ్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్. ఇట్స్ నాట్ దట్ ఈజీ, చాలా కాంప్లికేటెడ్ క్యారెక్టర్. ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా గుర్తు, నేను బాపీ గారు చెప్పినప్పుడు అసలు ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అని ఒక డిస్కషన్ కూడా వచ్చింది మాకు. అయితే ఏదైనా ఒక ప్రాజెక్ట్ మనం జెన్యూన్గా చేస్తే దానికి కావాల్సింది అదే తెచ్చుకుంటుంది అంటారు. అలా ఈయన వచ్చాడు. సో ఐ డోంట్ నో హౌ హీ కేమ్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్, బట్ డెఫినెట్గా అలాంటి క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేయడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. Thank you, Sparsh, and welcome to South. Welcome to Telugu. You have done a great job. Thank you so much. And yes, definitely you're going to see a new Chaitu in this film. I'm pretty sure about it. And trailer tarvata, cinema tarvata, మీరు నాకు చెప్పాలి ఎలా ఉంది, ఏం జరగబోతుంది, చైతుని ఎలా చూపించానని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్కి థ్యాంక్ యూ సార్. ఇది కాదు, మనం అందరు టెక్నీషియన్స్ గురించి నీట్గా తర్వాత మాట్లాడుకుందాం. బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవెన్ మై డైరెక్షన్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ ఫిలింతో లైక్ మీరు 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయిపోయారు, దాని తర్వాత ఇది ఇస్తున్నారు. దాని పక్కనే ఆ సున్నాలు పెరుగుతూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. 100 నుంచి 1000 అలా అవుతూనే ఉండాలని కోరుకున్నాను. అండ్ యూ టెల్ మీ లైక్ విరూపాక్ష అండ్ వృషకర్మ రెండు లైక్ వీతో స్టార్ట్ అయింది, ఎందుకు దాంతో విక్టరీ వచ్చిందనా లేకపోతే వి వర్కౌట్ అయిందనా? లేదండి, లేదు. అంటే నేను మన మైథాలజీలో ఉన్న కొన్ని నేమ్స్ని మెటఫరికల్గా టైటిల్స్గా పెట్టడం అలవాటు. సో అలాగా మేము కొన్ని ఆప్షన్స్ తీసుకున్నప్పుడు లైక్ మీ, సుకుమార్ సార్, ప్రొడ్యూసర్, తర్వాత హీరో గారు అందరూ వి థాట్ దిస్ విల్ బి ద రైట్ యాప్ట్ టైటిల్. సో టైటిల్ మీనింగ్ చాలా తక్కువ మందికి తెలుసు. సో ఏంటండి మీనింగ్ ఇప్పుడు రివీల్ చేస్తున్నారా లేకపోతే దానికి ఏమైనా సందర్భం? వృషకర్మ అంటే సృష్టి ధర్మాన్ని నిలబడడానికి వచ్చినవాడు వృషకర్మ అని అర్థం అండి. వృష అంటే ధర్మం. జనరల్ మన విష్ణు సహస్రనామాలు ఉంటాయి కదా, అందులో ఒక నామం విష్ణువులో ఉన్న 1000 నామాల్లో ఇది కూడా ఒక నామం. ఓకే, థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు నార్మల్గా ఆలోచించరా అండి? ఎక్కడి నుంచో స్పర్శ్ లైక్ అసలు స్పర్శ్ని
చేయడానికి కూడా భయపడేలా చేశారు. ఆ క్యారెక్టర్ అలా ఉందన్నమాట. సో క్రేజీ, బట్ మీరు ఏం చేసినా మ్యాజిక్ అయితే క్రియేట్ చేస్తున్నారు సూపర్గా. అది అలానే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ కార్తిక్ గారు. థ్యాంక్ యూ. సో ఇందాక నాగచైతన్య గారిని పిలవగానే మీరు అన్నారు ఒక మాట, ఏంటది? బంగారం అని. ఆయన నిజంగానే బేసిక్గా అక్కినేని అంటేనే ఆ లెగసీ తెలిసిందే మనందరికీ. సో అంత పెద్ద ఫ్యామిలీలో పుట్టి ఇంత సింపుల్గా ఎలా ఉంటారు నాగచైతన్య గారు మీరు? ఆల్వేస్ నేను ఇన్నేళ్లగా చూస్తున్నాను, ఆయన ఒక 100 గ్రామ్స్ పెరగలేదు. ఇంత సక్సెస్ వచ్చేసింది కదా అని ఆయన ఒక 50 గ్రాములు కూడా పెరగలేదు అనమాట. సో ఈజ్ ఆల్వేస్ అంతే సింపుల్, అంతే గ్రౌండెడ్ అండ్ నిజంగానే బంగారం. ఇప్పుడు మీ అందరి బంగారం, మీరందరూ అభిమానించే బంగారం, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే మా అక్కినేని అభిమానులందరికీ అండ్ తెలుగు సినిమా ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మరి అంత పెద్ద మాట వద్దు. థ్యాంక్ యూ. ఇవాళ ఎంతో ఆనందంగా ఉంది నాకు. వృషకర్మ గ్లిమ్స్ లాంచ్ చేసాము. ఈ మూమెంట్ కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే కార్తిక్ అన్నట్టు ఇది నా కెరియర్లో 100% ఇది నా బెస్ట్ సినిమా అవబోతుంది. ఇది ఇప్పుడే కాదు, నేను స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు అనిపించింది. నాకు ఒక యాక్టర్గా ఒక కోరిక అలా ఉండిపోయింది. ఒక లార్జ్ స్కేల్ స్పెక్టికల్ ఫిల్మ్, ఒక మిథికల్ లేయర్ ఉన్న సినిమా, ఎంతో విఎఫ్ఎక్స్తో ఉన్న సినిమా, ఇలాంటి ఒక జానర్లో నేను ఒక సినిమా చేయాలని. అండ్ వృషకర్మ వాజ్ మై ఆన్సర్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. నేను తండేల్ రిలీజ్ అయ్యే ముందే నాకు తెలిసింది ఇలా వృషకర్మ అనే సినిమా కార్తిక్ రాస్తున్నాడని. నేను బాపీని వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, కార్తిక్ని కూడా 2-3 సార్లు కలిశాను. ఏదైనా ఆపర్చునిటీ ఉంటే ఐ వాంట్ టు డూ దిస్ మూవీ అని. They said they will come back to me, and కొన్ని రోజుల తర్వాత they came back to me. Thank you so much for that. Thank you for believing in me. నాకు ఈ కార్తిక్ ఈ స్క్రిప్ట్ చెప్పాక ఎన్నో డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే స్క్రిప్ట్ వినిన తర్వాత ఐ వాజ్ మైండ్ బ్లోన్. ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ థరో ఫిల్మ్ మేకర్స్ కార్తిక్ అని నేను కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. సో స్క్రిప్ట్ చదివాక నాకు ఎన్నో క్వశ్చన్ మార్క్. ఇది ఎలా అచీవ్ చేస్తాం కార్తిక్? దిస్ ఈజ్ సచ్ అ లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్. ఎంతో డిమాండ్ అవుతుంది ఈ సినిమాకి, ఎలా అచీవ్ చేస్తాం అనేది. అండ్ ప్రతి షెడ్యూల్ ముందు ఇక్కడున్న టీం నాకు ఆ ఆన్సర్స్ ఇస్తూ వెళ్తూ ఉన్నారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. మామూలుగా కొన్నిసార్లు ఇది అవ్వదు, మనం చేయలేము, వేరే ఏదైనా రూట్ ఆలోచిస్తూ వెళ్తాము. బట్ ఈ టీం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. కార్తిక్కి ఏదైతే కావాలనుకున్నాడో అది 100% అచీవ్ చేసుకుంటూ వెళ్ళాము ప్రతి షెడ్యూల్లో. సో థ్యాంక్ యూ సో మచ్ టు దిస్ ఎంటైర్ టీమ్ స్టాండింగ్ హియర్. అందరి గురించి నేను చాలా మాట్లాడాలి. ఇది ఓన్లీ గ్లిమ్స్ లాంచే. సో జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ రైట్ నౌ. బట్ వచ్చే ఫంక్షన్స్లో చాలా మాట్లాడతాను అందరి గురించి. కార్తిక్ గురించి నేను లైఫ్ లాంగ్ మాట్లాడుతూనే ఉంటాను. నాకు అంత ఇచ్చాడు. మంచి రిలీఫ్ ఇచ్చారండి. థ్యాంక్ యూ. బట్ యా, మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్లు అయినా పెట్టుకోండి, తప్పకుండా మీరు సాటిస్ఫై అవుతారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఈ సినిమాలో క్లైమాక్స్ ఏదైతే డిజైన్ చేశారో, కంప్లీట్ ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్కి ఇది ఒక బెంచ్ మార్క్ క్లైమాక్స్ అవబోతుంది. ఐ ప్రామిస్ యూ దట్. అండ్ యాక్టర్స్ ఇక్కడ స్పర్శ్కి వెల్కమ్ టు తెలుగు సినిమా. నిజంగా స్పర్శ్ ఇలా తన్ని చూస్తే చాలా అన్అజ్యూమింగ్ ఉంటాడు. బట్ వన్స్ యూ సీ హిస్ క్యారెక్టర్ ఆన్ స్క్రీన్, హీస్ గివెన్ ఇట్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ స్పర్శ్. అలాగే వాళ్ళు మీనాక్షి లేదు, విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే మీనాక్షి, వేర్ మిస్సింగ్ యూ. జయరామ్ గారు, సత్య, ఇలా ఎంతోమంది యాక్టర్స్ ఉన్నారు మన సినిమాలో. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ ఎవ్రీ వన్ ఎల్స్ హియర్. రాజీవ్, థ్యాంక్ యూ ఫర్ ద అమేజింగ్ విఎఫ్ఎక్స్. రోజు అడిగేవాడిని, రాజీవ్ ఎలా తీసుకొస్తావు అని. ఇవాళ ఒక చిన్న శాంపులే చూపించాడు. ఫైనల్ మూవీలో ఇది జస్ట్ ఒక 10%, ఏదైతే సినిమాలో ఉంది ఇది జస్ట్ ఒక 10%. అలాగే విజయ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంతో నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు రోజు. అండ్ అజనీష్ జీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాగేంద్ర గారు నాతో
వీ హ్యావ్ అ వెరీ లవ్లీ జర్నీ. ఎంతో డిస్కస్ చేసుకుంటూ వెళ్తాము. నాగేంద్ర గారు నా క్యారెక్టర్ గురించి కూడా ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తారు. ఈ సినిమాయే కాదు, తండేల్లో కూడా. థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫార్వర్డ్ టు డూయింగ్ మెనీ మోర్ ఫిల్మ్స్ విత్. థ్యాంక్ యూ. చైతు గారు, ఇవాళ మీనాక్షి గారి బర్త్డే అని మేము మర్చిపోయాం. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మీనాక్షి గారు. మిమ్మల్ని స్టేజ్ మీద అయితే మిస్ అవుతున్నాం ఖచ్చితంగా. అండ్ మామూలుగానే నాగ చైతన్య గారు అనగానే దట్ రొమాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. చాలా సస్పెన్స్ ఇవన్నీ ఉన్నాయి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. ఆ రొమాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము దీంట్లో? కార్తిక్ స్టైల్లో ఆయనకి రొమాన్స్ ఉంది. ఆయనకి రొమాన్స్ అంటేనే ఎందుకండి మీకు రొమాన్స్కి ఇంత వద్దులేండి. కాదు, ఇందాక మీరు ఆయన పిలిచినప్పుడు నచ్చేవలే నచ్చేవలే అని పాట పాడారు. అది లవ్ సాంగ్, అందులో రొమాన్స్ ఉంది. ఈ కథ డిమాండ్ చేయలేదు. అదే చాలా దూరంగా బట్ ఉంటుంది ఈ కథలో చాలా ఎమోషన్స్ అండ్ ఫ్యామిలీ డ్రామా అయితే ఉంది. ఖచ్చితంగా. సో డిఫరెంట్గా చూడబోతున్నాం అనమాట మేము చైతు గారిని. ఎస్ ఎస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా క్వశ్చన్సే కాదు, మీడియా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో మర్చిపోయాను, హ్యాపీ బర్త్డే టు మీనాక్షి. అండ్ ఇక్కడికి రాని మా అదర్ హెచ్ఓడీస్ కూడా ఉన్నారు, లైక్ నవీన్, ఎడిటర్ నవీన్. సుకుమార్ సార్కి బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల సరిగ్గా రాలేకపోయారు. సో ఆయన తర్వాత రఘుల్ డిఓపి, తను రాలేకపోయాడు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, దానికోసం మరొక కార్యక్రమం చేయబడుతుంది. ప్రొడ్యూసర్కి ఇస్తున్నా ఒక నిమిషం. సినిమా చాలా బాగా వచ్చిన తర్వాత పెట్టుకుందాం. సో దానికోసం ఇంకొక ఈవెంట్ చేయబడుతుంది. ఎందుకయ్యా యాంకర్ డబ్బులు అనవసరంగా కట్ చేస్తున్నారు మీరు? సపరేట్ ఈవెంట్ ఉంటుంది. సో బట్ Q&A సెషన్ ఉంది కాబట్టి చైర్స్ పైకి తీసుకొస్తున్నారా? యా, సో యా చైర్స్ ఫాస్ట్గా తీసుకోండి, రండి. యా రాజీ సార్. దిష్టి పోయింది. మీడియా అడిగే ప్రశ్నలకి అవకాశం ఇవ్వాలి తప్పితే యాంకర్లే ప్రశ్నలు అడుగుతుంటే ఇంకా మీడియా ప్రశ్నలకి ఏముంటుంది ఇక్కడ అవకాశం. కాబట్టి ఐ రిక్వెస్ట్ త్రూ దిస్ డయాస్ దట్ యాంకర్స్ షుడ్ రిఫ్రెయిన్ themselves from questioning. Only they must proceed with the organizing the occasion. This is my humble request. It is not a demand at all. And now మీరు congratulations నా for- మీదకి ఎందుకు వచ్చారు? నేను- వాళ్ళని కదా ప్రశ్న అడగమన్నారు. నేను మీ మీదకి రాలేదు. ఇట్ హ్యాస్ బీన్ Media has like ఫర్ ఇట్లా- మెనీ అకేషన్స్ అండ్ ఆల్ ఆఫ్ us, మోస్ట్ ఆఫ్ నాగేంద్ర కుమార్ గారు, మీ దగ్గర నిధి ఉంటది కదా. ఏదో నేను చిన్నపిల్లని ఒకటి అడిగాను, మీ దగ్గర నుంచి కాదు మెయిన్ క్వశ్చన్ అలాగ ఇనిషియేట్ చేయకూడదు. అండ్ హౌఎవర్ ఫెంటాస్టిక్ గా ఉంది గ్లిమ్స్ మాత్రం. అండ్ రియల్లీ ఆల్ యాజ్ ఆల్ పీపుల్ సెడ్ నౌ